అయితే సుప్రీంకోర్టు తీర్పు అనేది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇచ్చింది కాబట్టి ఈ కొట్లాట నిజంగా సుప్రీంకోర్టు అనేది కరెక్ట్ గా తీర్పు ఇవ్వగలిగితే ఈ కొట్లాట వచ్చేది కాదు. స్పష్టంగా నేను ఈ సందర్భంగా రెండు కీలకమైన అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నా. ఒకటి, ఈ వర్గీకరణ సమస్య కులమా ప్రాంతమా, రెండు మేజర్ సమస్యలు ఇవి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కులం కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. ఈ ప్రాంతీయ సమస్యకు పరిష్కారము ప్రాంతీయ వర్గీకరణలోనే ఉంది. అది అధికరణ 371D ప్రకారంగా మాత్రమే ఇది పర్మనెంట్ గా సొల్యూషన్ పరిష్కారం అవుతుంది. అంతేగాని దీనికి 341 కు ఏ సంబంధం లేదు. ఇది నేను 2004 నుండి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 341 సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పినప్పుడే నేను చాలా స్పష్టంగా ఆర్టికల్ 2 ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది. వర్గీకరణ సమస్య కులం కంటే ప్రాంతీయ సమస్యగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అనవసరంగా మందకృష్ణ మాదిగ గారు గాని మాలమహానాడు గాని ఈ రెండు కులాల మధ్య తర్వాత ఉప కులాల మధ్య ఈ చిచ్చును రేపగొట్టి వాళ్ళని విడగొట్టే ప్రయత్నం చేయొద్దు. దళితులంతా అంటరాని వారిగా ఒక్కటే. వీళ్ళ సమస్యకు పరిష్కారం కూడా ఒక్కదాంట్లోనే ఉంది, అదే 371D అని నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా కూడా ఒక రాజ్యాంగ నిపుణుడిగా ఒక డీన్ ఫ్యాకల్టీ, మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా నేను చెప్తున్నప్పటికీ కూడా 10th ఫెయిల్ అయిన మందకృష్ణకు అర్థం కాదు, ఆ 10th కూడా చదవని చెన్నయ్యకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా అగ్రవర్ణ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ ఆయనను ప్రోత్సహిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈయనను ప్రోత్సహించి ఈ ఇద్దరు కూడా ఆ పార్టీలకు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు దాసోహం అయిపోయి ఇలా మాలా మాదిగల పంచాయతీ ఇంకా ఎక్కువ ముదిరే విధంగా 30 ఏళ్లుగా ఈ చిన్న సమస్య. ప్రభుత్వంలో ఉద్యోగాలు కేవలం 10% మాత్రమే, 90% ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. సో 90% ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ అంశమే జోలికి పోకుండా అట్లాగే 2,50,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు స్పష్టం చేసింది. మరి అవి ఏమైనా ఇంతవరకు నా మాల నాయకుడు చెప్పలే, నా మాదిగ నాయకుడు చెప్పలే. ఈ 30 ఏళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ మాల మాదిగలకు ఉపకులాలకు పంచాల్సిన బడ్జెట్ ఏమైందో తెలియదు. ఈ 30 ఏళ్లలో పరిశ్రమల్లో ఈ వర్గాలకు వాటా రాలే, సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాలకు వాటా రాలే, రియల్ ఎస్టేట్ లో ఈ వర్గాలకు వాటా రాలేదు, భూమిలో ఈ వర్గాలకు వాటా రాలే, చివరికి రాజకీయ అధికారంలో వచ్చిందా అంటే అది కూడా రాలేదు. ఎట్లా అంటే అంతకుముందు ముగ్గురు ఎంపీలు రిజర్వ్ అయితే తెలంగాణలో 2 మాదిగలు ఉండే, 1 మాల ఉండే. కానీ ఇప్పుడు 2 మాలలు అయిపోయినాయి 30 ఏళ్ల మందకృష్ణ పోరాటం తర్వాత. ఒకటి మాదిగ ఉపకులం అయిపోయింది. మరి నీ ఒక్క మాదిగ కూడా ఎందుకు లేడు మందకృష్ణ గారు? నీ 30 ఏళ్ల పోరాటం అంత బలమైన పోరాటం మీరు చేశారు కదా, మీరు అంతా శక్తివంతులు కదా, మీరు జాతీయ నేత కదా, ఈ దేశాన్నే కదిలించారు కదా. మీరు 3 సార్లు డిపాజిట్ గల్లంతెందుకండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే? 70,000 మాదిగ ఓట్లున్న వర్ధన్నపేటలో మీకు డిపాజిట్ ఎందుకు రాలేదండి? మందకృష్ణ గారు మీరు అంత శక్తివంతులైతే, మీ ఉద్యమం అంత శక్తివంతమైన ఉద్యమం అయితే మీరు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న బీజేపీ పార్లమెంట్ లో చట్టం తేవడంలో మీరు ఎందుకు చేయలేదండి? మీరు బీజేపీ అంతగానో సమర్థించారు కదా, అంతగానో బీజేపీ ఓటేయమని చెప్పారు కదా. అదే బీజేపీ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చట్టం తెస్తాం పార్లమెంట్ లో అని చెప్పి హామీ ఇచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా వర్గీకరణ చట్టం కాదు కదా. వినోద్ కుమార్ గారు, అంటే మీరు చెప్తుంది మందకృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలు అంటే కొంతమంది మాలలో ఉన్న స్వార్థపరులు మాత్రమే దీనికి అడ్డుపడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనేనండి. ఈ వర్గీకరణ కాకపోవడానికి మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనే. నేను చెప్పాల్సుకున్నా స్పష్టంగా, బీయింగ్ ఏ మాదిగ ప్రొఫెసర్ గా గల్లీ నుండి ఢిల్లీ దాకా మాదిగ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఇవాళ చెప్తున్నా, దీనికి ప్రధాన అడ్డంకి మందకృష్ణ మాదిగనే. 100% చెప్పగలుగుతా, ఎక్కడికంటే అక్కడ డిబేట్ కి రాగలుగుతా నేను. ఎందుకంటున్నాను అంటే సమస్య పరిష్కారం కావడం ఆయనకి ఇష్టం లేదు. ఈ సమస్య పరిష్కారం అయితే ఆయన ఉనికి కోల్పోతాడు. కాబట్టి ఈ దేశంలో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అండి ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను దేశ సమస్య ఎందుకు మార్చింది మందకృష్ణ మాదిగ? ఇది 341 కు ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ వర్గీకరణ
అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకోవాలి, అక్కడే 371D ప్రకారం పరిష్కరించుకోవాలి. కానీ ఇది 341 కి ఏం సంబంధం అని జస్టిస్ సుషా మేఘర్ కమిషన్ 341 సవరణ గురించి రికమెండ్ చేస్తుంది. అట్లాగే జస్టిస్ రామచంద్ర కమిటీ కూడా 341 ప్రకారంగా చేస్తుంది. అంటే ఈ సమస్య పరిష్కారం కాకుండా చంద్రబాబు నాయుడు ఇంకా డీటెయిల్డ్ గా మనం దీని గురించి